గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ పేజ్. అయితే ఇప్పుడు 10th డిప్లొమా పాస్ అయితే చాలు, కేంద్ర విద్యుత్ సంస్థల్లో జాబ్స్ మీవే, నెలకు 50,000 జీతం. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న వారి కోసం గోల్డెన్ ఛాన్స్. 10th డిప్లొమా ఉత్తీర్ణులైతే ఖాళీగా ఉన్న వారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ సంస్థ నుంచి తీపి కబురును అందించింది. ఇటీవల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 10వ తరగతి అర్హత జాబ్స్ లేవని బాధపడే వారికి ఇది సువర్ణ అవకాశం. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే నెలకి 50,000 వరకు జీతం పొందవచ్చు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల దరఖాస్తు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎన్టీపీసీకి చెందిన నేషనల్ మెటలర్జీ ల్యాబొరేటరీ జంషెడ్పూర్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్మెంట్కి చాలామంది అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ద్వారా 144 పోస్టులు భర్తీ చేయాలని 10th డిప్లొమా పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తిగా ఉన్నవారు ఆగస్టు 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. ముఖ్యమైన సమాచారం: మొత్తం కాలేజీలు 144, మైనింగ్ ఓవర్మెన్లో 67 పోస్టులు ఉన్నాయి. మ్యాగజైన్ ఇన్ఛార్జ్ 9, మెకానికల్ సూపర్వైజర్ 28, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ 6, వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ 8, జూనియర్ మెన్ సుపీరియర్ 3, మైనింగ్ సర్దార్ 3. అర్హత: పోస్టులను అనుసరించి 10th సంబంధిత విభాగాలలో కనీసం 60% మార్కులతో డిప్లొమా మెకానికల్, మైనింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ప్రొడక్షన్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయో పరిమితి 05/08/2024 నాటికి 30 ఏళ్ళు. వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ పోస్టుకు 40 ఏళ్ళ పరిమితి మించకూడదు. ఆయా కేటగిరీ వర్గాలకు సడలింపు నిబంధనలు వర్తింపు. జీతం వచ్చేసి నెలకు మైనింగ్ సర్దార్ పోస్టుకు 40,000, ఇతర పోస్టులకు 50,000 ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు